దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఒక ముఖ్యమైన సంఘటన మనం తెలుసుకోవడానికి ముందుకు వద్దాం. విశ్వాసం అయిన తర్వాత ప్రతి విషయం మీద అవగాహన, జ్ఞానము, వివేకము, విచక్షణ సమస్తం కలిగి ఉండాలి భక్తి జీవితంలో. ఎందుకంటే భక్తికి దానికి సంబంధించిన కావలసినవన్నిటినీ దయచేస్తున్నాడంట దేవుడు. మనకి ప్రభు యొక్క ఆరాధనలో, ఆయన ఆరాధించడంలో భక్తికి కావలసిన సంగతులన్నిటినీ దయచేస్తున్నారు అని చెప్పి పేతురు గారు అంటున్నారు. అవును, భక్తికి కావలసిన ప్రతి సంగతి మనకు తెలియజేస్తున్నారు. కనుక ఏది అబద్ధమైనది జరిగించకూడదు, ఏది అసహ్యమైనది, నిషేధమైనది జరిగించకూడదు అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ప్రభు 2026 సంవత్సరాల క్రితం మరణించిన రోజుగా అందరూ జ్ఞాపకం చేసుకుంటూ జరిగించుకుంటున్న సందర్భం కనబడుతుంది. మంచిది. ఆ యొక్క మరణాన్ని, జననాన్ని, పునరుద్ధానాన్ని ప్రతిరోజు 24 అవర్స్ లైఫ్ లాంగ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలా అండి? జనన, మరణ, పునరుద్ధానాన్ని ప్రతి సెకను జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో నడుచుకున్నప్పుడు మంచి భక్తి చేయగలిగి, శ్రేష్టమైన భక్తి చేయగలుగుతాం. అయితే ఈ ఇయర్లీ చేసేది ఏంటి అంటే, జస్ట్ జ్ఞాపకం చేసుకొని ఈరోజు 3 గంటల వరకు ఉండి కాసేపు ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడే వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్న మాటను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలాగే ఆనాడు 2026 సంవత్సరాల పూర్వం సిలువలో వేలాడినప్పుడు సిలువ పైన మాట్లాడిన ఆ మాటలు ఉన్నాయి చూసారా? ఆ 7 మాటల యొక్క స్థితి, ఆ 7 మాటల యొక్క భావము, అర్థము ప్రతి మానవుడి యొక్క జీవితంలో ప్రతి క్షణము కూడా అనుసరించడానికి కావాల్సిన సంగతులు. ఏదో ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇచ్చి నువ్వు మాట్లాడు అంటే వాళ్ళు ఏదో కాసేపు విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ బట్టి కొన్ని సంగతులు తెలుసుకొని వెళ్ళిపోవడం కాదండి. ఫస్ట్ క్షమించడం అంటే ఏంటో చెప్పాడు, తర్వాత సమాప్తమైనది అంటే ఏంటో చెప్పారు, దాహం అంటే ఏంటో చెప్పారు, ప్రేమించడం అంటే ఏంటో చెప్పారు. సమస్త విషయాల మీద కూడా ఆ అవగాహన కలిగించిన స్థితి. ఆయనకున్న అధికారం అక్కడ కనబడుతుంది. ఆ శిలువ మీద దొంగ వేలాడినప్పుడు నేను పరదేశంలో ఉంచుతానన్న సంగతి చూస్తే అక్కడ ఆయనకున్న అధికారం కనబడుతుంది. పాపాలు క్షమించే స్థితి కనబడుతుంది. ఈ 7 మాటల యొక్క గుర్తింపు 24 అవర్స్ లైఫ్ లాంగ్ అనుసరించాలి తప్ప ఆచార ప్రకారంగా ఏదో చేసుకుంటూ పోతే కాదు. కూడుకుందాం, మంచిదే, కాదంటలా, కానీ అనుసరణలో రావాలి, అనుసరించడంలో రావాలి, ఆచరణలో రావాలి. ఆ పద్ధతి నేర్చుకుంటే మనం మంచిది. అలా కాకుండా ఇష్టం మనం ఏదో ఒక కార్యక్రమంగా జరిగించే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఒక కార్యక్రమం ఎట్లా అయితే చేస్తామో, ఒక కార్యక్రమాన్ని ఎలాగైతే నిర్వర్తిస్తామో అలా అయిపోయింది. ఈ 3 గంటల వరకే ఉండడం. ఎప్పుడో ఆ రోజున ఆ సమయాన్ని 3 గంటలకి ఆ యొక్క స్థితి అంతా సమత్వమైంది. 3 గంటల వరకే చర్చలో ఉండి అక్కడి నుంచి అందరూ డిస్పోజ్ అయిపోతారు. అట్లా కాకుండా చక్కగా జ్ఞానంతో ముందుకెళ్తే కనుక అన్ని విషయాలు ఆ శిలువ మీద పలికిన ఆ 7 మాటలు ఒక్కసారి ఒక్క మాటకి అర్థం తెలిసి ఆ మాటకు సంబంధించిన విషయంగా మీరు నడుచుకుంటున్న ఆనమాలు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయా అనేది గుర్తెరిగితే చాలా మంచిది. ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గుర్తెరిగి మీరు కనుక ఆ యొక్క సందర్భంలో ఉంటే, ఆ ఆలోచనతో ముందుకెళ్తే చాలా జ్ఞానవంతులుగా ముందుకు ఉన్నట్టే లెక్క, లేదా ఇంకా మూల పాఠాల వైపే ఉన్నట్టే లెక్క. కనుక పరిశీలించుకుంటారని మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాను.